సో హాయ్ గైస్, ఈ రోజు ఎపిసోడ్ చూసారా? చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో కామెంట్ చేయండి. మొత్తానికైతే భయ్య ఫస్ట్ వీకే 2 రోజులు నామినేషన్ ప్రాసెస్ జరుగుతుందని నేను అసలు అనుకోలేదు. సో ఫస్ట్ వీకే మొత్తానికి నామినేషన్ ప్రాసెస్ 2 రోజుల్లో ఈ రోజుతో కంప్లీట్ అయ్యింది. ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయ్యాయి. మీలో ఎవరికి ఓటేద్దాం అనుకుంటున్నారో కామెంట్ చేయండి, నాకు కూడా చూసి తెలుసుకోవాలని ఉంది. సో ఓకే, డైరెక్ట్ మనం రివ్యూలోకి వెళ్ళిపోదాం. రివ్యూ అంటే ఇప్పుడు మొత్తం సోదంతా కాకుండా మెయిన్ పాయింట్స్ మాట్లాడుకుందాం. ముందు నేను చెప్పాలనుకుంటుంది నిఖిల్ గురించి. తమ్నైల్లో పెట్టలేదు, బట్ నిఖిల్ గురించి ఎందుకు చెప్తాం అనుకుంటున్నానంటే, ఇప్పుడు నేను ఈ పాయింట్స్ చెప్తాను, చాలా జాగ్రత్తగా వినండి. మీకు ఇది కరెక్ట్ అనిపించేదో కాదో చూద్దాం. ఇప్పుడు 3 చీఫ్స్ ఉన్నారు, నిఖిల్, యష్మి, నైనిక. వీళ్ళు 3 కూర్చోబెట్టి బిగ్ బాస్ ఏం చెప్పాడు, ఎదురుగా ఒక కత్తి ఉంది, బజర్ వచ్చినప్పుడు 3లో ఎవరైతే వెళ్ళి ఆ కత్తిని తీసుకొని ముందు ఎవరైతే కత్తిని తీసుకుంటారో వాళ్ళు నామినేట్ ఒకరిని చేసి ఒకరిని సేవ్ చేసే ఆప్షన్ బిగ్ బాస్ ఇచ్చారు. ఎవరికి? 3 చీఫ్స్కి. సో ఇది ప్రాసెస్ మీకు అర్థమైంది కదా. ఇప్పుడు నేనేంట్రా నిఖిల్ గురించి చెప్పబోయేదంటే, నిఖిల్ ప్రతిసారి నేను అబ్జర్వ్ చేస్తున్నాను, లేగట్లేదు. కత్తి కోసం బజర్ వచ్చినప్పుడు అస్సలు లేవట్లేదు. ఇప్పుడు నాకు అర్థం కాక అడుగుతున్నాను, అంటే నిఖిల్ అంటే సేఫ్ గేమ్ ఏమైనా ఆడుతున్నారా అనిపించింది నాకు. ఎందుకంటే అంటే ఇప్పుడు ఎవరితో శత్రుత్వం రాకూడదనా, లేకపోతే నాకు అర్థం కాలే. అంటే బిగ్ బాస్ చెప్పిన ప్రాసెస్ని మీరు ఎందుకు అసలు ట్రై చేయట్లేదు? లేవాలి, 3లో ఎవరు కత్తిని తీసుకుంటారో వాళ్ళు అప్పుడు ఎవరు నామినేట్ చేస్తారో ఎవరు సేవ్ చేస్తారో అది అప్పుడు డిసైడ్ అవుతుంది. బట్ 3 లేవడం అనేది ఒకటి ఉంటుంది కదా. 3 లేసి ఆ కత్తి కోసం సిన్సియర్గా ట్రై చేయాలి. అదొక గేమ్లా వాళ్ళు ఆడాలి. బిగ్ బాస్ ఇచ్చింది అదే. బట్ నిఖిల్ అయితే ప్రతిసారి లేవట్లేదు అస్సలు. అంటే తన మైండ్లో ఏమైనా స్ట్రాటజీస్ రన్ అవుతున్నాయి. పర్టికులర్గా ఒక పర్సన్ వచ్చినప్పుడే అక్కడ లేవుద్దాం, లేకపోతే అసలు మనకు సంబంధమే లేదు, వద్దు మనకు అసలు వాళ్ళతో గొడవే వద్దు అని అనుకున్నట్టు ఏమో కూర్చున్నట్టు నాకు అనిపించింది. సో అది చెప్పాలి కాబట్టి నాకు మనసులో అనిపించింది చెప్పేస్తున్నాను. సో ఇది ఈ పాయింట్ అయితే. సో నెక్స్ట్ వచ్చేసి నామినేషన్ ప్రాసెస్కి వస్తే, మొత్తం అందరివి నాకు అంత ఇంపార్టెంట్ మీకు తెలుసు, అంత ఇంపార్టెంట్ నామినేషన్స్ ఏం కాదు. సో ఎవరికి వాళ్ళకి నచ్చిందని చెప్పుకున్నారు. సో ఇక్కడ మెయిన్ మనం మాట్లాడుకోవాల్సింది యష్మి గురించి. సో ఇప్పుడు యష్మి ఏంటంటే, అబ్బాయి నవీన్ వచ్చి మణికంఠన్ నామినేట్ చేస్తున్నప్పుడు యష్మి క్లాప్స్ కొట్టింది. ఓకే అక్కడ నాకైతే అసలు నచ్చలేదు. ఆ క్లాప్స్ కొట్టింది నాకు అసలు ఆ బిహేవియర్ నాకు అస్సలు నచ్చలేదు. సో ఇది పక్కన పెట్టేస్తే, తర్వాత మళ్ళీ ఏడుస్తుంది. ఇప్పుడు మనకంటే అక్కడ తన స్టోరీ, తన లైఫ్ గురించి చెప్తున్నప్పుడు మళ్ళీ ఏడుస్తుంది. మళ్ళీ మీరు తన మీద అరుస్తుంది, మణికంఠ మీద. మీరు ఇక్కడ వేరేగా పోర్ట్రే అవుతుంది అది ఇది అని చెప్పి మళ్ళీ చాలా గట్టి పెద్ద నోరు వేసుకొని అరుస్తుంది. ప్రతిసారి ఆ 3 చీఫ్స్లో ఆ యష్మియే లెగుస్తుంది భయ్యా. నేను చాలా గమనిస్తున్నాను. ఆ యష్మియే మాటికి లెగిసి ఆవిడే గొడవ ఆడుతున్నారు అనమాట అందరితోని. చాలా అంటే ఏంటనుకుంటున్నారంటే, ఆవిడ ఇప్పుడు చీఫ్గా అక్కడ కూర్చోబెట్టి వాళ్ళకు కూడా ఒక గేమ్ ప్రాసెస్లో కూర్చోబెడితే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే, మేము ఇక్కడ శాసించడానికి వచ్చాం అన్నట్టు ప్రవర్తించారు. నాకు యష్మి గారిని చూస్తే నాకు అలాగే అనిపించింది. ఏదో శాసిస్తున్నట్టు, మీరు మాట్లాడకూడదు. నిఖిల్ కూడా అంతే, మీరు మాట్లాడకూడదు, మీరు కూర్చోండి. ఓకే, ఈ పక్కన పెడితే ఈ రోజు అయితే మాత్రం యష్మి బిహేవియర్ నాకు అంతగా నచ్చలేదు. సో క్లాప్స్ కొట్టింది, తర్వాత ఏడుస్తున్నారు, తర్వాత మళ్ళీ క్లాప్స్ కొట్టారు, తర్వాత మళ్ళీ అరిశారు మణికంఠ మీద పెద్ద నోరెట్టి, తర్వాత మళ్ళీ నామినేషన్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్లో వచ్చి ఏడుస్తున్నారు. నాకు ఇది అర్థం కాలే అసలు. అప్పుడు కూడా మళ్ళీ ఏడుస్తుంటే నిఖిల్ వచ్చి సరే లైట్ తీసుకో అని చెప్పి ఓదార్చిన తర్వాత కూడా మళ్ళీ ఏడుస్తున్నారు. అప్పుడు మళ్ళీ ఆయనకు వచ్చి అన్నారు, ఎందుకు అంత తీసుకుంటున్నావు, అంత ప్రెజర్ ఎందుకు తీసుకుంటున్నావు, ఎందుకు ఏడుస్తున్నావు అనేసి. నాకు అర్థం కాలే. అంటే ఎందుకు ఆవిడ అంతలా రియాక్ట్ అవ్వడం, ఎందుకు క్లాప్స్ కొట్టడం, మళ్ళీ ఎందుకు ఎమోషనల్ అవ్వడం, మళ్ళీ ఎందుకు మణికంఠ మీద అరవడం, అసలు నాకు అసలు టూ మచ్ అనిపించింది. అండ్ ప్రతిసారి కూడా చీఫ్స్గా కూర్చొని వాళ్ళు కత్తి కోసం లేవాలనుకున్నప్పుడు యష్మి గారు ఒకళ్ళే లేచారు. సో ఆ విషయంలో మాత్రం నాకు నచ్చారు. ప్రతిసారి ఆవిడ వెళ్తున్నారు. సో ఆవిడకి వచ్చే ఇప్పుడు అందరికీ ఆ కత్తి తీసుకొని అందరినీ నామినేట్ చేస్తున్నప్పుడు అందరి దృష్టిలో ఆవిడ బ్యాడ్ అవుతుంది. ఖచ్చితంగా ఆవిడ గురించి ఒక ఒపీనియన్ అనేది వస్తుంది. ఎవరికైతే నామినేట్ చేస్తున్నారో వాళ్ళు ఎనిమి అవుతున్నట్టే, ఇండైరెక్ట్గా వాళ్ళకి ఎనిమి అవుతున్నట్టే. బట్ అయినా సరే ఆవిడ లెక్క చేయకుండా లేచారు. ఆ విషయంలో మాత్రం నాకు నచ్చారు. బట్ నిఖిల్ మాత్రం ఒక్కసారి కూడా లేగలేదు. ఇదే పాయింట్ నేను ఇందాక చెప్పాను. సో మీలో ఎంతమంది నా పాయింట్ అర్థమయ్యి అసలు కరెక్ట్ అనుకుంటున్నారో కామెంట్ చేయండి, నేను కూడా చూస్తాను. ఇప్పుడు మెయిన్ మన నాగమణికంఠ గురించి. సో తమ్నైల్లో చూసారు కదా, నాగమణికంఠ తన గేమ్ని తనే పాడు చేసుకుంటున్నాడు. ఇది మాత్రం 100% నో డౌట్. నేను ఇప్పుడు ఒకటే చెప్తాను. ఇప్పుడు నాగమణికంఠకి కష్టాలు ఉన్నాయి. సో ఓకే, ఇప్పుడు ఆ హౌస్లో ఉన్న వాళ్ళందరికన్నా ఎక్కువ కష్టాలు ఉన్నాయి అనుకుందాం.
సో ఇప్పుడు చాలా కష్టాలు అనుభవించి తనకి ఇప్పుడు ఎడ్జ్లో ఇప్పుడు లైఫ్లో ఈ బిగ్ బాస్ తప్ప వేరే ఆప్షనే లేదు. సో ఇది చాలా ఇంపార్టెంట్ అని అనుకుందాం. ఓకే, తనే చెప్తున్నాడు. సో ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. నేనేం చెప్తానంటే తను చాలా దారుణంగా కంగాలు చేసుకుంటున్నాడు. సో ఆ విగ్ తీసి ఏడ్చి నేను ఇదే బిగ్ బాస్, నేను ఇంతే బిగ్ బాస్ అని చెప్పి బిగ్ బాస్ చేత కన్ఫెషన్ రూమ్లో పిలిపించుకొని బిగ్ బాస్తో అంటే ఎమోషనల్ అయిపోయి బాగా డిప్రెషన్లోకి వెళ్ళిపోయినట్టు చాలా దారుణంగా థర్డ్ డేకి. ఇప్పుడు నాకు ఒక అర్థం కావట్లేదు భయ్యా. ఇప్పుడు ఓకే, ఎమోషన్ నీకు మంచి లైఫ్ నీకు అంతగా బాగా లేదు, నీకు ఓకే ఒప్పుకుంటావు, నువ్వు చెప్పు. ఇప్పుడు తనకి లైఫ్ బాగోలేదు, నాకు బిగ్ బాస్ దిక్కు అనుకున్నప్పుడు బిగ్ బాస్ లోపలికి వచ్చి నువ్వు ప్రూవ్ చేసుకోవాలి. నీ లైఫ్ని నీకే కష్టంగా ఉన్నదని నీకు తెలుసు కాబట్టి ఆ కష్టాన్ని నువ్వు దూరం చేసుకోవాలి. అవునా కదా? ఇప్పుడు తన కష్టాన్ని ఉంది, నాకు కష్టాలు ఉన్నాయి అని చెప్తాను అనుకున్నప్పుడు తను ఇదే లాస్ట్, బిగ్ బాసే లాస్ట్, ఇంక వేరే ఆప్షన్ లేదని తను అనుకున్నప్పుడు బిగ్ బాస్లోకి వచ్చి తను చేయాల్సిన పని ఏంటి? గేమ్ ఆడాలి, చక్కగా నువ్వు కప్పు గెలుచుకొని డబ్బు పట్టుకొని అప్పుడు నువ్వు బయటికి వెళ్ళి నీ కష్టాలు నువ్వు దూరం చేసుకోవాలి. ఇది నీకు ఉండాలి బ్రెయిన్లో. బట్ నువ్వు ఇక్కడికి వచ్చి నాకు ఈ కష్టాలు ఉన్నాయి, నాకు ఆ కష్టాలు ఉన్నాయి అని అంటే నాకు అర్థం కావట్లే. ఎందుకు సమయం సందర్భం లేకుండా ఏడ్చేసి నాకు ఈ కష్టాలు ఉన్నాయి, నాకు ఆ కష్టాలు ఉన్నాయని చెప్పేసి మాటికి అక్కడ హౌస్ మేట్స్ ఎవ్వరు నీ కష్టాలు ఉంటే మాకు ఏటి అన్నట్టే మాట్లాడుతున్నారు వాళ్ళు. నీ పర్సనల్ లైఫ్ ఇక్కడ గేమ్ ఆడడానికి వచ్చావు, ప్లీజ్ దయచేసి అది ఎత్తకు, నువ్వు సింపతి గేమ్ ఆడుతున్నావు అనేసి హౌస్ మేట్స్ అందరూ అంటున్నారు. ఆల్మోస్ట్ అందరిది అదే ఒపీనియన్. చాలా మంది కొంతమంది బయటకు చెప్పారు, కొంతమంది చెప్పట్లేదు. సో నేనేం చెప్తానంటే తనకి ఇప్పుడు సింపతి గేమ్ ఆడుతున్నాడు ఆడట్లేదు అనేది పక్కన పెట్టండి. బట్ ఇలా మాటికి తన లైఫ్ స్టోరీని తేవడం అనేది కరెక్ట్ కాదు. తనకి కష్టాలు అంటే కష్టాలు దూరం చేసుకోవాల్సిన బాధ్యత తనదే. సో సరే, ఒక అవకాశం బిగ్ బాస్లో వచ్చినప్పుడు తను ప్రూవ్ చేసుకొని ఆ కష్టాలు దూరం చేసుకోవాలి. ఎవరు? తనే దూరం చేసుకోవాలి. వేరే వాళ్ళకి వచ్చి నీ కష్టాల గురించి చెప్తే వాళ్ళకేంటి సంబంధం? ఇప్పుడు నేనే హౌస్ మేట్గా ఉన్నా కూడా నాకేంటి ప్రాబ్లం? నాకు కావాల్సింది కూడా అక్కడికి నాకు డబ్బే, నాకు కావాల్సింది కూడా అక్కడ కప్పే. సో నేను అక్కడికి వెళ్ళింది కూడా దానికే. సో నీ కష్టాలు చెప్తే నాకేంటి? నీ కష్టాలు ఉంటే నిజంగా నువ్వు సిన్సియర్గా ఆడాలి గేమ్, అంతేగాని కష్టాలు ఉన్నాయి నేను ఏడిస్తే ఏమొస్తుంది? సో నాకైతే మణికంఠ తన గేమ్ తానే పాడు చేసుకుంటున్నట్టయితే నాకు అనిపిస్తుంది. సో ఇక్కడతో ఇంక ఇది ఆపేస్తే ఓకే. సో నెక్స్ట్ నుంచి మనకు తెలుస్తుంది. ఇంకా తన లైఫ్ స్టోరీ గురించి ఎత్తి, ఇంకా తన లైఫ్ గురించి మాట్లాడి, ఇంకా ఏడిసి అంత అవసరం లేదు. అంత మరీ టూ మచ్ చేస్తాడు. సో తను అనుకున్నాడా లేకపోతే ఇలా చేశానని తర్వాత అయినా బాధపడ్డాడా లేదు చూడాలి. తను నిజంగా చాలా టూ మచ్ చేస్తాడు. అది ఇప్పటికైనా తెలుసుకొని ఇక్కడి నుంచి అయినా గేమ్ మీద దృష్టి పెడితే బెస్ట్. తన లైఫ్ మార్చుకోవడానికి వచ్చాడు కదా ఇక్కడికి. సో ఆ పని మీద దృష్టి పెట్టాలి. ఇప్పుడు మళ్ళీ లైఫ్ అని అనేసి అందరికి చెప్తే అందరూ అక్కడ ఏం చెయ్యరు. అక్కడ వాళ్ళు కష్టపడి ఆడడానికే వచ్చారు. వాళ్ళు కూడా వాళ్ళకి చెప్పినంత మాత్రాన నీ మీద జాలి అయితే చూపిస్తారేమో కానీ నీకేం హెల్ప్ చేయలేరు. నీకు డబ్బుల పరంగా దేని పరంగా హెల్ప్ అది నువ్వే చేసుకోవాలి. కాబట్టి ఈ సింపతి గేమ్ పక్కన పెట్టి గేమ్ మీద ఫోకస్ చేస్తే బెస్ట్ అని నాకు అనిపించింది. సో మీకు ఎంతమందికి అలాగే అనిపించిందో కామెంట్ చేయండి. నేను చెప్తున్నాను కదా, కంపల్సరీగా మీరు ఈరోజు ఎపిసోడ్ చూశాక నాగమణికంఠ మీద మీకు ఏం ఒపీనియన్ వచ్చిందో కామెంట్ చేయండి. ఖచ్చితంగా చెప్తున్నాను, కామెంట్ చేయండి. నాగమణికంఠ మీద మీకు ఏం ఒపీనియన్ క్రియేట్ అయింది కామెంట్ చేయండి. నేను చూడాలనుకుంటున్నాను అసలు ఆడియన్స్ ఏమనుకుంటున్నారో. సో వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ ఇంకా దీంట్లో వేరే ఏమైనా ఉన్నాయా, ఏమైనా జరిగాయా ఎపిసోడ్లో? ఓకే, ఎపిసోడ్లో అంతగా ఇంకా ఇవి తప్ప ఇంకేం లేదు. ఈ నామినేషన్సే వాళ్ళు సాగదీయడం వల్ల 2 రోజులు వచ్చింది. సో ఎవరికి ఓటేస్తున్నారో కూడా కామెంట్ చేయండి, నేను అది కూడా చూసి తెలుసుకుంటాను. సో ఎవరు ఎలిమినేట్ అవుతారు ఏంటి అప్డేట్స్ అన్నీ నేను ఇన్స్టాగ్రామ్లో ఇస్తుంటాను. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, ఫాలో అవ్వండి. సో ఇది ఇంతేనా ఎపిసోడ్లో? సో ఇంతే. ఇంకా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏమైనా మిస్ అయితే కింద కామెంట్ చేయండి, నేను మీకు రిప్లైలు ఇస్తాను. సో ప్రస్తుతానికైతే ఇదే వీడియో. థ్యాంక్ యూ.